హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు మనతో మాట్లాడటానికి అలాగే కొంచెం ప్రజలకు ఉన్న అనుమానాలు క్లియర్ చేయడానికి మన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడైన రీల్స్ స్టార్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి వచ్చారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విందాం. రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? 2.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ప్రజల అకౌంట్లో వేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అంతా అప్పులపాలైపోయినట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సరే సార్, అదేంది చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తానని చెప్పి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు? ఏం సీట్ ఇవ్వలేదనా? ఏం స్వామి, ఎంత సీట్ ఇవ్వకపోతే మాత్రం నీకు ఇలా విమర్శించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాకపోతే మీకు మధ్య ఉండయ్యంలే. సరే, ఒకసారి మళ్ళీ విందాం. చంద్రబాబు నాయుడు గారు రేపు మీరు వచ్చి ఏం చేస్తారు సార్ అంటే, జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఒకరిని చదివిస్తాడు, నేను 2 పిల్లలు చదివిస్తాను. బా, చంద్రబాబు నాయుడు గారి పథకాల గురించి కూడా ఇంత గొప్పగా చెబుతున్నావు ఏంది? ఏం జరుగుతుంది మిస్టర్ బైరెడ్డి? సీట్ ఇవ్వలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి బొక్కలన్నీ బయట పెట్టే పనిలో ఉండవా ఏంది? తొందరపడి బొక్కల్లో అన్నీ బయట పెట్ట మాకు. అసలుకే కొత్త బాత్రూమ్ కడుతున్నాడంట, జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి ఈయనేమన్నా సొంతగా కలిసి వస్తాడా, లేకుంటే లోకేష్ ఏమన్నా మరంగోటు అన్ని సంపాదిస్తాడా? ఇదిగో ఈ నోటి దోల మాటలు మాట్లాడతారు. ఏదన్నా సరే మేము మాట్లాడితే మాత్రం కింద మీ పేటీఎం కుక్కలో చించేసుకుంటా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అప్పు చేయలేదా? మరి చేశాడు కదా. చేసిన దాని గురించి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, అలాగే లోకేష్ గారు చెబుతున్నారు. ప్రతిపక్షాలన్నీ గగ్గోలు ఎత్తి మొత్తుకుంటున్నాయి. దాని గురించే అందరూ మాట్లాడుకుంటుంది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇడుపుల పాయలోంచి ఏమన్నా డబ్బులు తీసుకొచ్చిస్తున్నాడా, లేదంటే కనుక భారతీయ సిమెంట్లోంచి డబ్బులు ఇస్తున్నాడా, లేదంటే సాక్షి పేపర్లోంచి వచ్చే డబ్బులు, సాక్షి టీవీలోంచి ఇచ్చే డబ్బులు ఏమైనా పంచుతున్నాడా? మనందరినీ తాకట్టు పెట్టి తీసుకొస్తున్నాడు అప్పులు. వారానికి 2,000 కోట్లు, వారానికి 2,500 కోట్లు ఆర్బీఐ దగ్గర అప్పులు తెస్తానే ఉన్నాడు. అప్పు తేని రోజు లేదంటూ ఆల్రెడీ ఆర్బీఐ ఇచ్చిన నివేదిక కూడా చూసాము. 365 రోజుల్లో 341 రోజులు అప్పులతోనే రాష్ట్రం బతుకుతుంది అని చెప్పి ఆర్బీఐ నివేదిక ఇచ్చింది. అది అబద్ధమా కాదని చెప్పే దమ్ముందా? దాని గురించి మాట్లాడవు. ఆ నివేదిక నిన్న బయటకు వచ్చింది, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. లోకేష్ గారిని మటన్ కొట్టుకేమన్నా తాకట్టు పెట్టి తీసుకొస్తాడా చంద్రబాబు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని తాకట్టు పెట్టాడమ్మా? ఏమ్మా బైరెడ్డి, నిన్ను తాకట్టు పెట్టాడా? లేదంటే గనక ఊరు వాడ నోరేసుకొని పడిపోయే రోజాని తాకట్టు పెట్టాడా? లేదంటే గనక నోటి నిండా గుట్కా వేసుకొని నోటికి వచ్చింది వాగే కొడాలి నానిని తాకట్టు పెట్టాడా? ఇవన్నీ కాదనుకుంటే గనక వైజాగ్లో ఉన్న భూములు కలెక్టరేట్తో సహా తాకట్టు పెట్టాడు కదా రయ్యా. కలెక్టరేట్తో సహా తాకట్టు పెట్టాడు కదా. దాని గురించి మాట్లాడు. రాష్ట్రాన్ని ముక్కలు చేసి తాకట్టు పెట్టేసి తీసుకొచ్చి నేను జనాలకు పంచుతున్నా అన్నాడు. తెచ్చింది 10 లక్షల కోట్లు, మొత్తం మీద 9,84,000 కోట్లు తీసుకొచ్చాడు. పంచింది 2,60,000 కోట్లు. మిగిలిన సొమ్ము ఎక్కడికి వెళ్ళింది? ఎవడి జేబుల్లోకి వెళ్ళింది? దీని గురించి ఏమైనా మాట్లాడతావా? మాట్లాడలేవు. మాటకు ముందర ఒకసారి లోకేష్, మాటకు తర్వాత ఒకసారి లోకేష్ అన్నది మీకు నిద్ర పట్టదు. ఎందుకంటే మీరు పనుకున్నా లేచిన కల్లో కానీ ఎల్లో కానీ మీకు కానొస్తుంది లోకేష్ రెడ్ బుక్ కానొస్తుంది. దాని గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు లోకేష్ గారిని మటన్ కొట్టుకి ఏమన్నా తాకట్టు పెడతాడా అన్నావు కదా. నేను తాకట్టు పెడతా గ్యారంటీగా. అయితే మటన్ కొట్టుకు కాదు, 18 ఏళ్ళకి జైలుకి వెళ్ళాను అని చెప్పి ఏదో గొప్పగా బేరాలు పలుకుతున్నావు కదా. ఈసారి పంపిస్తే కనుక తిరిగి బయటకు కూడా రావు. ఒళ్ళు దగ్గర పెట్టుకో. యువజన విభాగం అధ్యక్షుడు అయితే కనుక ఏమైనా కొమ్ములు వచ్చినాయా, లేకపోతే ఏమైనా పెరిగినాయా? మటన్ కొట్టు గిట్టన కొట్టు అని మాట్లాడితే కనుక అదే మటన్ కొట్టినట్టు కొడతారు జనాలు నిన్ను. ఖబర్దార్ చెబుతున్నా బైరెడ్డి, ఎక్కువ తక్కువ వాగమాకు. నీకంటూ కొంత వాల్యూ ఉందో యువకుల్లో,
చిన్నతనంలోనే రాజకీయాల్లోకి వచ్చావు అని చెప్పి నిన్ను కొంతమంది ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళను కూడా చెడగొట్టే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకొకసారి కనుక లోకేష్ గారి గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, లోకేష్ గారిని గురించి నువ్వు మాట్లాడిన ప్రతిసారి నీ ఆయుష్ తగ్గిపోతుందని గమనించు. ముందల నీ రాజకీయ ఆయుష్ తగ్గిపోతుందని గమనించు. ఈసారి సీట్ ఇవ్వకపోతే కనుక ఆంధ్ర స్టేట్లో కూడా బతకలేని నువ్వు పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే స్టేట్లో బతకలేని పరిస్థితి నీది. లోకేష్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది నీ ఆరోగ్యానికి. గుర్తుపెట్టుకో. సైనింగ్ ఆఫ్.